నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్కి స్వాగతం. వ్యాక్సిన్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేది భారత్ బయోటెక్. చిత్తశుద్ధితో కృషి చేస్తే ఎంతటి లక్ష్యమైనా సాధించవచ్చు అనడానికి భారత్ బయోటెక్ నిదర్శనం. ఈ వారం మన అతిథి భారత్ బయోటెక్ కో ఫౌండర్ అండ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర. హలో సుచిత్ర గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అమ్మా. హౌ ఆర్ యూ డూయింగ్ మాధవి? వెరీ నైస్ టు మీట్ యు సుచిత్ర గారు. మీ క్యాంపస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. వాతావరణంలోనే ఫస్ట్ మేము ఈ క్వశ్చన్స్ ఇక్కడే. చాలా థ్యాంక్స్ అమ్మా ఇంత దూరం వచ్చినందుకు. ఎందుకంటే చాలా మంది అడుగుతారు మీ ఆఫీస్ ఎక్కడండి అని అడిగితే నేను షామీర్పేట అని చెప్పాల్సి వస్తుంది కదా. సో దెన్ ఐ టెల్ దెమ్ అన్లెస్ యూ కమ్ దేర్ you won't understand where we started and how we got it all going anamata. So thank you very much for coming. Thank you for having us అండి. సుచిత్ర గారు, మీరు డాక్టర్ కృష్ణ ఎల్లా 96లో అమెరికా నుంచి తిరిగి వచ్చారు, భారత్ బయోటెక్ని స్థాపించారు. ఆ రోజుల్లో ఆ సమయంలో ఫార్మా ఇండస్ట్రీ హైదరాబాద్లో ఎలా ఉండేను, ఇప్పుడు ఎలా ఉంది? 1996-98 మా ట్రాన్సిషన్ జరిగింది యుఎస్ నుంచి. ఫార్మా ఇండస్ట్రీ అప్పటికే హైదరాబాద్లో ఫార్మా ఇండస్ట్రీ వస్తే రైట్, బట్ బయోటెక్ అండ్ లైఫ్ సైన్సెస్కి వస్తే కొద్దిగా డీవియేషన్ అవుతుంది. అప్పట్లో ఎక్కువ లేదు, 1 or 2 కంపెనీస్ ఉండేవి, కానీ ఓల్డ్ జనరేషన్ వ్యాక్సిన్స్ అవి చేసుకుంటూ ఉన్నారు. బట్ ఫార్మా చూసుకుంటే హైదరాబాద్ వాజ్ లైక్ బై దెన్ హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ సెల్ఫ్. ఐడిపిఎల్ అని మనకి ఉండేది కదా, దాంట్లోంచే మనకి కెమినార్ డ్రగ్స్, డాక్టర్ రెడ్డీస్, సోల్ ఫార్మాస్యూటికల్స్, ఇవన్నీ ఒక దిస్ వాజ్ ద బెడ్ దట్ కల్టివేటెడ్ ఆల్ దీస్ కంపెనీస్. సో ద ఫార్మా కల్చర్, ద ఫార్మా ఎన్వైర్న్మెంట్, ఇండస్ట్రియల్ ఎన్వైర్న్మెంట్ అనేది కొంతవరకు ఎస్టాబ్లిష్ అవుతూ వస్తూ ఉండింది అప్పటి వరకు. బట్ లైఫ్ సైన్సెస్లో ఇంకా అదర్ స్పెషలైజేషన్ ఏరియాస్ అని చూసుకున్నప్పుడు మెడికల్ బయోటెక్నాలజీ ఇస్ వన్ ఆఫ్ దెమ్. బయాలజికల్ సైన్సెస్లో ఎక్కువ లేదు. సో we would call ourselves one of the forerunners of recombinant technologies. కొత్త టెక్నాలజీస్లో కొన్ని ప్రోడక్ట్స్ని ఎలా తీసుకురావాలి అనే దీంట్లో దృష్టితోనే వచ్చాము. దట్ వాస్ ది గోల్. విదేశీ సంస్థలతో పోలిస్తే మీ కంపెనీ పరిశోధన మౌలిక వసతుల్లో ముందు ఉంటుంది. మీరు వివిధ దేశాల్లో, ట్రాపికల్ కంట్రీస్లో స్థానికంగా వచ్చే వ్యాధులు, మందులపై బాగా దృష్టి పెడతారు. అయితే ఇదే భారత్ బయోటెక్ ప్రత్యేకత అనుకోవచ్చా? డెఫినెట్లీ అమ్మా, బికాజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థాట్ వాజ్ హౌ టు డెవలప్ ఇండిజినస్ ప్రోడక్ట్స్, టెక్నాలజీస్ని ఎలా ఇక్కడే మనం సొంతంగా ఎలా R&D చేయాలి. ఎందుకంటే R&D చేసుకోకపోతే మనకి ప్రోడక్ట్స్ని ఎప్పుడు మనం టెక్నాలజీస్ని వేరే కంట్రీస్ నుంచి, వేరే రీసెర్చ్ గ్రూప్స్ నుంచి ఇంటర్నేషనల్గా తెచ్చుకోవాల్సి వస్తుంది, అంటే కొనుక్కోవాల్సి వస్తుంది. బికాజ్ ఇప్పుడు పేటెంట్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని, సో లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ సరౌండింగ్ దీస్ టెక్నాలజీస్. సో అందుకని డాక్టర్ ఎల్లా, మై హస్బెండ్ కృష్ణ ఎల్లా, ఈజ్ హిమ్సెల్ఫ్ అ వెరీ క్వాలిఫైడ్ మొలిక్యులర్ బయాలజిస్ట్. దాదాపు 10-15 సంవత్సరాలు యుఎస్లో యూనివర్సిటీస్లో అకాడమిక్గా రీసెర్చ్ చేయటం అనేది ఆయనకి దట్ ఈస్ హిజ్ కోర్ కాంపిటెన్స్ అనే చెప్పాలి. సో అటువంటి ఇదిలో ఉన్నప్పుడు మేము వి ఫెల్ట్ ద నీడ్ టు డెవలప్ ఇండిజినస్ టెక్నాలజీస్ సో దట్ కాస్ట్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు. దానివల్ల కాస్ట్, టెక్నాలజీకి కాస్ట్ తక్కువ అయిందంటే డెవలప్మెంట్కి, ప్రోడక్ట్కి చాలా ఆ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ప్రోడక్ట్ కూడా వచ్చేస్తుంది. కన్జ్యూమర్ అల్టిమేట్గా బెనిఫిట్ అవుతారు. సో దట్ వాజ్ డెఫినెట్లీ ద మిషన్ అనే చెప్పాలి, టు బ్రింగ్ కాస్ట్ ఎఫెక్టివ్ డ్రగ్స్, వ్యాక్సిన్స్ కానీ థెరప్యూటిక్ మాలిక్యూల్స్. మీరు కంపెనీ ప్రారంభించినప్పుడు 13-14 కోట్లతో ప్రారంభించారు, ముఖ్యంగా ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా, యుఎస్లో ఉన్న ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా. ఇప్పుడు కూడా మీరు అంతర్గత లాభాలు, రుణాలతోనే వ్యాపారం చేస్తున్నారు. విదేశీ పెట్టుబడులు తీసుకునే ఉద్దేశం లేదా మీకు? స్టార్టింగ్ అప్పుడు అమ్మా, ఇట్ ఈస్ ఆల్వేస్ అది ఎలాగంటే చిన్న ఒక అవుట్లే ప్రాజెక్ట్ చేసినప్పుడు $3.5 million ఆ రోజుల్లో
అవును. దట్ వాస్ అబౌట్ క్లోజ్ టు 13 crores ఆఫ్ కానీ ఆ రోజుల్లో పెద్ద సమ్మె అది. కరెన్సీ అనుకుంటే అట్లా అనుకోవచ్చు. కానీ చాలా అవును. మంది అన్నారు ఇది మీరు చాలా తక్కువగా చేస్తున్నారే, ఇది చేయగలుగుతారా ఇంత ఇంత తక్కువ తక్కువ. ప్రాజెక్ట్ కాస్ట్లో కూడా. ఎందుకంటే అది కూడా ఒక క్వశ్చన్గా అరైజ్ అయింది అనమాట. చాలామంది క్వశ్చన్ చేశారు, ఇంత పెద్ద వ్యాక్సిన్ టెక్నాలజీ ఇది ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఇవన్నీ చేయడానికి ఇంత తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎట్లా అవుతుంది, ఇది మేబీ 30-40 crores అవ్వాలి, అట్లా అట్లా ఎందుకు ఎక్కువగా లేదు, ఇది ఎందుకు ఇంత మీరు కట్ డౌన్ చేస్తున్నారు, మేబీ ఇట్స్ నాట్ viable సరిగా రాదు product. They'll always be there detractors. will be there were questions of various ఇదన్నమాట. ఎస్ అప్పట్లో అది తక్కువగా అట్లా అని అనుకోవచ్చు. $3 to $3.5 million ఏంజల్ ఇన్వెస్టర్స్ ఫస్ట్ యుఎస్లో వాళ్ళు, బికాజ్ మేము యుఎస్లో ఉన్నాం కాబట్టి వాళ్ళని ఎలా కన్విన్స్ చేశారు? వాళ్ళందరూ కొంతమంది డాక్టర్స్. సో వాళ్ళని ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ దట్ దీస్ టెక్నాలజీస్ didn't exist in India at that point of time, and they also know that only the multinationals had it. Right. సో వాళ్ళకి అది బాగా అర్థమైంది మెడికల్ సైన్సెస్ నుంచి వచ్చేటప్పటికి దే వర్ ఆల్ క్వైట్ కన్విన్స్డ్ దట్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఇండియా నీడ్స్ ఫర్ ద ఫ్యూచర్ అని, థ్యాంక్స్ టు దెమ్. అండ్ ఆఫ్టర్ దాట్ ఇండియాకి వచ్చిన తర్వాత కూడా వీ హ్యాడ్ కపుల్ ఆఫ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. ఐడిబిఐ అని మనకందరికీ తెలుసు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాళ్ళు కూడా ప్రాజెక్ట్ని అప్రూవ్ చేశారు. వాళ్ళు దే వర్ ఈక్విటీ పార్ట్నర్స్ ఇన్ ద కంపెనీ అండ్ టర్మ్ ఫండింగ్, షార్ట్ టర్మ్ ఫండింగ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ అని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వస్తుందన్నమాట. దట్ ఎంటిటీ ఆల్సో సపోర్టెడ్ ది ప్రాజెక్ట్. ప్రపంచంలో ఏ వ్యాక్సిన్ తయారు చేసే ఎవరైనా కూడా యునైటెడ్ నేషన్స్ కాంట్రాక్ట్స్ కోసం బాగా పోటీ పడతారు, అక్కడ మాస్ సేల్స్ ఉంటాయని. ఈ విషయంలో మీ సంస్థ ఏం చేస్తుంది? మీరు కూడా పోటీలో ఉన్నారా? డెఫినెట్గా, ఎందుకంటే ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఒక ప్రోడక్ట్ 2 ప్రోడక్ట్లు అట్లా స్టార్ట్ అవుతుంది. మెల్లిమెల్లిగా చేశారు. మనం అన్నీ ఒక 10 ప్రోడక్ట్లు ఒక్కసారిగా తీసుకొని రాలేము కదా. సో వచ్చిన కొత్తలో ఇదన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికే బాగా టైం పట్టింది. అవును, ఒక 5-10 years I would say it takes to bring operational stability. Right. Because obviously, most of these things are very new, Amma. I mean, it's nothing is set in stone. Pratidi manam, it was like a trial and error kind of idi. So lot of issues in terms of operations, learning it, and also then becoming compliant, quality standards. Whether it is international, mana Indian compliance undi manaki Government of India, Ministry of Health, and apart from that WHO. I see. WHO compliance వచ్చేటప్పటికి then once we get accredited by WHO, pre-qualified by WHO, then any manufacturer in the world can supply to UNICEF. So yes, we also have been in that process. Already we have a few products which have been approved, and this is not it's not a comprehensive audit of the whole facility or company audit కాదు. చెప్పాలంటే ప్రతి ప్రోడక్ట్ని వాళ్ళు ప్రాసెస్ని, ప్రోడక్ట్ని క్వాలిటీ పరంగా, మార్కెటింగ్ పరంగా, డాక్యుమెంటేషన్ పరంగా, అప్రూవల్స్, సైంటిఫిక్ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన పేపర్ వర్క్, ప్రతిదీ, ఈవెన్ వెండర్స్ నుంచి మనం తీసే రా మెటీరియల్స్ ప్రతిదిని ఇవాల్యుయేట్ చేసి ఇక్కడ జరిగే ఇంజనీరింగ్, సిస్టమ్స్, యూటిలిటీస్ ఇవన్నీ కూడా అన్నీ చూస్తారు. అండ్ ఫర్ ఎవ్రీ ప్రోడక్ట్ ఇట్స్ నాట్ జస్ట్ ఇట్స్ నాట్ అ బ్లాంకెట్ ఇదన్నమాట, పర్మిషన్ ఆర్ అ బ్లాంకెట్ అప్రూవల్ ప్రతి ప్రోడక్ట్స్కి. సో అది మేము చేస్తూనే ఉన్నాము ఇప్పుడు. ఐ థింక్ వీ హ్యావ్ అబౌట్ క్లోజ్ టు three products. I see. Almost WHO approved. I see. Yeah. ప్రస్తుతం మనం భారత్ బయోటెక్ ప్రొడక్షన్ ల్యాబ్లో ఉన్నాం. సుచిత్ర గారు, భారత్ బయోటెక్ వ్యాక్సిన్స్కి దేశ విదేశాల్లో ప్రస్తుతం మార్కెట్ ఎలా ఉంది? మీరు ఏ దేశాలకి ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉంటారు? మన దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో అయినా కూడా మీకు ఒప్పందాలు ఉన్నాయా?
వీ ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడమ్మా వీ హ్యాడ్ లాట్ ఆఫ్ డొమెస్టిక్ సేల్స్ చేస్తూ ఉన్నాము. గవర్నమెంట్ పర్చేసింగ్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని వ్యాక్సిన్స్కి స్టేట్ గవర్నమెంట్స్ పర్చేస్ చేస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ వ్యాక్సిన్స్ అనేది ఇట్ ఈస్ అ ప్రిస్క్రిప్షన్ ప్రోడక్ట్. సో పీడియాట్రిషియన్స్ పిల్లలకి మనం వ్యాక్సిన్స్ ఇస్తారు, పుట్టిన పిల్లలకి 0 to 6 months వరకు. సో ద పీడియాట్రిషియన్స్ విల్ ప్రిస్క్రైబ్ ద ప్రోడక్ట్. అలాంటి అప్పుడు ఏమవుతుందంటే ఇది మనం డొమెస్టిక్ మార్కెటింగ్లో కూడా ఇది మనకి బాగా వీ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ quite a bit. Today I would not be wrong in saying that we probably have the largest marketing force in the country for marketing our products. And Government of India also tests our product every batch before giving a certificate to it, release certificate. Adochedaka the vaccine also, though is manufactured, stays in our cold room for 8 weeks. I hope I'm saying all this right because the recording me. If I'm saying anything wrong, చెప్పండి. సైన్స్లో ఎవరు శత్రువులు ఉండరంటారు, అలాగే మీరు పాకిస్తాన్కి వ్యాక్సిన్స్ బాగానే ప్రొవైడ్ చేస్తున్నామమ్మా. లాట్ ఆఫ్ మీరు అడిగారు అదర్ కంట్రీస్కి కూడా ఇస్తున్నామా అని. ఇప్పుడు యూనిసెఫ్ ప్రొక్యూర్మెంట్కి వచ్చేటప్పటికి దాదాపు 100 కంట్రీస్కి వెళ్ళిపోతుంది మన వ్యాక్సిన్స్. వన్స్ యూనిసెఫ్ ప్రొక్యూర్స్ then our vaccines go to almost 100 different countries of the world. అది కాకుండా పాకిస్తాన్ మీరు చెప్పిన దానికోసం చెప్తున్నానమ్మా, మెడిసిన్స్ దాంట్లో ఇది వ్యాక్సిన్స్ లైఫ్ సేవింగ్ చిన్న పిల్లలకి ఇదన్నమాట. పసిపిల్లలు దాంట్లో మనం ఏ భేదం మనకు ఉండకూడదు అనేసి వీ టుక్ దట్ ఇదన్నమాట డెసిషన్ దట్ ఎస్ వీ షుడ్ సేవ్ ద లైఫ్స్ ఆఫ్ చిల్డ్రన్. పిల్లలు హెపటైటిస్ బి వచ్చినా లేకపోతే వేరే ఏదన్నా ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ డిజీజెస్ రాకూడదు పుట్టిన పిల్లలకి అని ఆ ఒక్క దీని మీద అని చెప్పి వీ హ్యావ్ టేకన్ దాట్ అండ్ ఎస్ వీ హ్యావ్ సప్లైడ్. హెపటైటిస్ బి వ్యాక్సిన్ అతి తక్కువ ధరలో అందించడంలో మీ కంపెనీకి బాగా గుర్తింపు వచ్చింది కదా, అప్పటి అనుభవాలు చెప్తారా? అది మోర్ దెన్ 15 years ago అమ్మ. డాక్టర్ అబ్దుల్ కలాం గారు అప్పుడు ద దెన్ ప్రిన్సిపల్ అడ్వైజర్, సైంటిఫిక్ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆయన లాంచ్ చేశారు 1988లో. అదొక పెద్ద మాకు చాలా పెద్ద మోటివేషన్ అన్నమాట. అటువంటి వాళ్ళ చేతుల్లో ఒక లోకల్గా మనం ఇండిజినస్గా చేసుకున్న ప్రోడక్ట్ కదా. సో మై హస్బెండ్ వాజ్ కాన్స్టెంట్లీ థింకింగ్ అబౌట్, మా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎల్లా వాజ్ ఆల్వేస్ థింకింగ్ హౌ టు ఫర్దర్ బ్రింగ్ డౌన్ ద కాస్ట్. అప్పుడే అవర్ కాస్ట్ వాస్ మచ్ చీపర్ దెన్ ద ఇంటర్నేషనల్ ప్రోడక్ట్. బట్ ఇక్కడ వచ్చి మేము లాంచ్ చేసిన తర్వాత కూడా ఇంకా దాన్ని ఎలా తగ్గించాలి అని చెప్పేసి ఒక కొత్త టెక్నాలజీని కనిపెట్టారు ఇంటర్నల్గానే ద సైంటిఫిక్ టీమ్, R&D టీమ్ కాల్డ్ హైమాక్స్ టెక్నాలజీ. దాని మూలంగా ప్రాసెసెస్లో, ఇంటర్నల్ ప్రాసెస్లో, ప్రొడక్షన్ ప్రాసెస్లో కొన్ని స్టెప్స్ని ఎలిమినేట్ చేయగలిగారు. అది పేటెంటెడ్ ప్రాసెస్ ఇప్పుడు, owned by the company, and due to that we could reduce the cost of the product first. Almost చాలా తక్కువ చేయటం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ 100-200 rupees ఏమో అనుకుంటాను, whereas the multinational vaccine was at about 2000 rupees. So 10% say we were at the cost of say 10%. చాలా తగ్గినట్టే కదా, అది చేయగలిగాము. అపార్ట్ ఫ్రమ్ దట్ ద వ్యాక్సిన్ ఆల్సో దట్ వీ డెవలప్డ్ విత్ ద న్యూ టెక్నాలజీ బికేమ్ సో ప్యూర్ దట్ ఇట్ కుడ్ బి గివెన్ టు ద బేబీ ఆన్ ద పుట్టిన రోజు. అంటే 0 day అంటారు మెడికల్గా. మీరు హాస్పిటల్లో మనం చూస్తే బేబీ పుట్టే రోజుని 0 day అని చెప్తారు. ఆ రోజు ఆ జస్ట్ బార్న్ బేబీకి హెపటైటిస్ బి ఇవ్వగలిగే ఇది వచ్చింది. ఆ క్వాలిటీ అంత ప్యూర్, ఇట్ జస్ట్ కంటైన్డ్ ఓన్లీ ద యాంటిజెన్ ఆల్మోస్ట్, ఇంకా వేరే ఏమీ కెమికల్స్ లేకుండా. సో దట్ ఆల్సో రెవల్యూషనైజ్ ద మార్కెట్ అండ్ ద నేమ్ ఫర్ అస్, దట్ వీ కుడ్ టేక్ ద టెక్నాలజీ టు అ హయ్యర్ లెవెల్ అండ్ డెలివర్ దట్ కైండ్ ఆఫ్ అ ప్రోడక్ట్ అన్నమాట. సో ఈవెన్ టుడే అది చూసుకుంటే వీఆర్ ద ఫస్ట్ వన్స్ టు హ్యావ్ డన్ దట్. ప్రస్తుతం మీ దృష్టి అంతా టైఫాయిడ్ ఇంకా రోటా వైరస్ వ్యాక్సిన్స్ మీద ఉన్నట్లుంది. రోటా వైరస్ వ్యాక్సిన్ విషయంలో అయితే మీరు భారత ప్రభుత్వం, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, ఇతర సంస్థలతో
ఒప్పందాలు కుదుర్చుకున్నారు కదా, ఈ వివరాలు కూడా చెప్తారా? There are more than now 20 vaccines, Amma, that we manufacture over the period of 2 decades now. Rotavirus వచ్చి ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్తో జరిగిన ఒక పార్ట్నర్షిప్. అది ఇండో యుఎస్ వ్యాక్సిన్ యాక్షన్ ప్రోగ్రామ్ అని ఒక జాయింట్ కొలాబరేటివ్ మోడల్ ఈ రెండు గవర్నమెంట్స్ చేశారు. అది వాళ్ళు ఒక 2 decades ముందే వాళ్ళు దాని గురించి ఆలోచన అదన్నీ ఉండింది. మేము దాంట్లో వచ్చినప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 3-4 ఇన్స్టిట్యూషన్స్, యుఎస్ గవర్నమెంట్ కింద స్టాన్ఫర్డ్, అలాగే సెంటర్స్ ఫర్ డిజీజ్ కంట్రోల్ అని అట్లాంటాలో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, వాళ్ళందరూ యుఎస్ ఆర్గనైజేషన్స్. ఇండియాలో మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అట్లా ఇక్కడ సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఆ టీమ్కి దే వాంటెడ్ పార్ట్నర్, ప్రొడక్షన్ పార్ట్నర్, కమర్షియల్ పార్ట్నర్. సో ఎందుకంటే ఈ వ్యాక్సిన్ని తయారీ చేయడానికి ఇటువంటి ఫెసిలిటీస్ అవసరం. జిఎంపీ ఫెసిలిటీస్ అంటాం దీన్ని. ఇటువంటి ఫెసిలిటీస్ అవసరం. వి కాంట్ మేక్ ఇట్ ఇన్ అ ల్యాబ్, రీసెర్చ్ ల్యాబ్లో చేయలేము. అందుకని వాళ్ళు దే వెంట్ అరౌండ్ ద కంట్రీ టు ఐడెంటిఫై కంపెనీ which could manufacture a vaccine for them. At that point of time, this was 2001లో. సో అటువంటి ఆ టైం ఫ్రేమ్లో మేము దాన్ని we said we'll take it up. So we were chosen by this group committee, Indo-US group, to be the commercial development partner for rotavirus. So that is how that journey started 14 years ago, around 2001. And ఈ మధ్యన 2015లో it was launched by the Prime Minister, Honorable Prime Minister of India, and dedicated to the nation. మీరు జెనోమ్ వ్యాలీకి వచ్చిన మొదటి కంపెనీ కదా, అప్పుడు ఎలా ఉండేను ఈ ఏరియా అంతా? ఇక్కడ ఏం లేదమ్మా, స్టోన్ రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఉండేవి. కస్టర్డ్ యాపిల్ అని వినే ఉంటారు, సీతాఫలాలు చెట్లు కొంచెం అక్కడ ఇక్కడ అంతా ఉండేది. కొన్ని స్నేక్స్ ఉండేవి. అంటే రాళ్ళు ఉంటే మేబీ డ్రై ల్యాండ్ ఇది చాలా. అప్పట్లో 96-97లో మేము గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యాం ల్యాండ్ తీసుకోవాలి అని. ఏపీఐఐసి అప్పట్లో, అవును, 20 years బ్యాక్, ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. సో వాళ్ళ ద్వారంగా ల్యాండ్ ఫస్ట్ అక్వైర్ చేసుకున్నాం. సో వీ వర్ ద ఫస్ట్ కంపెనీ టు సెట్ ఫుట్ ఇన్ అప్పుడు దీని పేరు కూడా తుర్కపల్లి. ఇక్కడ విలేజ్ ఉంది, అడ్జాయినింగ్ విలేజ్. సో అడ్రస్ మాకు తుర్కపల్లి. అంత గ్లామరస్గా జినోమ్ వ్యాలీ అని ఉండేది. మీరే మార్చారు? లేదు, మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళ పాలసీ అప్పుడు దే వాంటెడ్ టు స్టార్ట్ బయోటెక్ క్లస్టర్ ఇక్కడ. అదే ఒక ఫస్ట్ ఫేజ్లో 600 acres ఉండేది. సో గవర్నమెంట్ ఆ ల్యాండ్ అంతా బయోటెక్, లైఫ్ సైన్సెస్ ఇటువంటి కంపెనీస్కే అలాట్ చేయాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పట్లో ప్లాన్ చేసి దాని పాలసీ చేయించి మళ్ళీ అదర్ కంపెనీస్ అవన్నీ కూడా 2004లో మేము వచ్చి కూడా ఒక 5 years తర్వాత ఇనాగ్రేషన్స్ అయింది. నాలెడ్జ్ పార్క్, బయోటెక్ పార్క్ అని. ఆ తర్వాత ఇంకా అదర్ కంపెనీస్ స్టార్టెడ్ కమింగ్. మీరు యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, రెడ్ క్రాస్ లాంటి చారిటీస్లో చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటారు. పైగా మీరు టీటీడీలో బోర్డ్ మెంబర్గా కూడా ఉన్నారు. ఈ పనులన్నీ ఎలా చూసుకుంటున్నారు? I've always balanced, Amma. I'm a multitasking person. దాదాపు ఇప్పుడు my working career spans more than 3 decades from the US days onwards. 80s నుంచి దాదాపు పనిచేస్తున్నాను. So I'm able to somehow balance it out. My children have been very understanding. మేము ఇండియాకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు they were young. చిన్నపిల్లలే వాళ్ళు. ఇక్కడ వచ్చినప్పుడు వెన్ వీ స్టార్టెడ్ భారత్ బయోటెక్ ఆల్సో ఇట్స్ ఫ్రమ్ స్క్రాచ్, ఎంటర్ప్రెనర్స్ అనమాట, ఫస్ట్ టైం ఎంటర్ప్రెనర్స్. మేమిద్దరం, మై హస్బెండ్ అండ్ ఐ బోత్ ఆర్ ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెనర్స్. వీ డోంట్ కమ్ ఫ్రమ్ బిజినెస్ ఫ్యామిలీస్ పర్ సే. సో లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్, లాట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్, లాట్ ఆఫ్ లర్నింగ్, హ్యూజ్ లర్నింగ్ కర్వ్. అలాంటప్పుడు ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచే నాకు కొంచెం
సోషల్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ ఉండేది. దట్ ఈస్ మై అప్బ్రింగింగ్ అండ్ ద స్కూలింగ్ అప్పుడు అంతా. సో ఆఫ్టర్ వెన్ ఐ బికేమ్ అ ప్రొఫెషనల్ ఇక్కడ వచ్చినప్పుడు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో కంపెనీ మెంబర్ అవ్వటం, అక్కడ దాంట్లో కంపెనీ ఎలెక్ట్ అవ్వటం కౌన్సిల్స్కి అట్లా. సిఐలో కూడా సిఎస్ఆర్ ప్యానల్ కమిటీస్లో హెడ్ చేయటం, ప్యానల్ మెంబర్గా ఉండటం. వాళ్ళ మహిళా విభాగం కూడా మీరు మళ్ళీ ఏపీ స్టేట్ చైర్గా చేశాను సిఐఐలో. ఆ తర్వాత అప్పటికే దాదాపు 10 yearsకి సిఐఐలో ఐ వాజ్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ అండ్ ఇదన్నమాట. అండ్ దెన్ ఇండియన్ విమెన్ నెట్వర్క్ అని సదర్న్ రీజన్ సిఐఐలో 2013లో స్టార్ట్ చేశాము ఫ్రమ్ సదర్న్ రీజన్ ఫర్ ద ఫస్ట్ టైం. సో దానికి అప్పుడు అది స్టార్ట్ చేసినప్పుడు నన్ను చైర్వుమెన్గా చేయమని చెప్పి అడగటం జరిగింది సిఐఐ. సో ఐ accepted that also. So from ground I started that initiative. ప్రొఫెషనల్ వర్కింగ్ విమెన్కి అదొక మంచి నెట్వర్క్గా ఇప్పుడు తయారవుతుంది. ఇప్పుడు సౌత్లోనే కాకుండా సిఐఐ దాన్ని అదర్ రీజన్స్ కూడా, అదర్ స్టేట్స్కి, ఆల్ ఓవర్ ఇండియా తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం మీ పిల్లలు, మీ అబ్బాయి మీ అమ్మాయి ఏం చేస్తున్నారు? వాళ్ళిద్దరిలో ఎవరైనా భారత్ బయోటెక్ పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారా? we have 2 children, my daughter and my son. అమ్మాయి పెద్దది. My daughter is a doctor. She's a dermatologist. I see. Yeah, she did dermatology. And she's married. She's also married to a doctor. సాధారణంగా అలాగే జరుగుతుంది. అవును కదా. వాళ్ళు ఎప్పుడు. And I'm also a grandmother. I have a 2.5-year-old grandson who I enjoy very much. Who you pamper? Well, I don't think the parents let me pamper still. Today's parents are very strict in many ways, not like our days anukuntanu. But nevertheless it's a very different experience altogether. Something that no other relationship gives us that meaning and value to life anukuntanu. My daughter and son-in-law, they are into their work. My daughter is going to get into an area of specialty products for dermatology. I see. So that is her next step. And my son, the younger one, he's also a doctor. He finished his undergraduation, went to the US. Akkada inka post graduation adi chadukoni malla he's currently working as a middle management level kanna kuda inka takkuve ani cheppali in the company. He just finished his కింద స్థాయి నుంచి రావాలి అని, మిడిల్ మేనేజర్ కన్నా కూడా ఇంకా lower than that, so that he works in a group of people with a team and then to understand how that area of work is done. అంటే మీరు అతనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వడం లేదు? ఏం ఇవ్వలేదు. he has to come to work and as usual be a part of the team, because otherwise you can't learn. Yes, if he comes and sits in the top senior management, he can't learn. ప్రస్తుతం మీ కంపెనీ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది? సమీప భవిష్యత్తులో ఐపీఓకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? You want to nail the horse on the head. This year we have crossed 500 crores. Okay, for the first time in 20 years of our operational existence. If it continues like this in the next in maybe 2-3 years, we could consider an IPO. Going for an IPO. But again, that also comes back for us to say that మా ప్రోడక్ట్స్ని మేము ఎంతవరకు ఆ గ్రోత్ ప్యాటర్న్ అనేది మాకు ఐపీఓ డిపెండెంట్గా మాది ఉండదు. జనరలీ లైఫ్ సైన్సెస్లో వచ్చి మాది వచ్చి ఐపీఓకి మాకున్న వాల్యుయేషన్ ఒకటి ఉన్నా కూడా ఇది టెక్నాలజీ పరంగా చేసే సబ్జెక్ట్ కాబట్టి లాంగ్ రన్ 5-7 years చేసుకుంటూ పోవాలి. సో జనరల్గా మార్కెట్స్కి వెళ్ళేటప్పుడు అందరూ రిటర్న్స్ 6 monthsలో వస్తాయా, 1 yearలో వస్తుందా అని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తప్పులేదు, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ మిగతా ఇండస్ట్రీస్తో పోల్చుకుంటే మాకు అట్లా ఇమీడియట్ రిజల్ట్స్ చూపించలేని ఒక ఇది ఉంటాయి. దట్ ఈస్ హౌ ద రోడ్ ఇస్ ఫర్ అస్. సో బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దట్ ఈస్ రిక్వైర్డ్.
యాజ్ వీ గో ఫార్వర్డ్ ప్రతి ప్రోడక్ట్ని చెయ్యాలంటే $100 million అంటే దాదాపు 500 crores ఇన్వెస్ట్మెంటే కావాలి. ఒక్క ప్రోడక్ట్ని స్కేల్ అప్ చేసి R&D నుంచి తీసుకువెళ్ళి దాన్ని ఫైనల్గా కమర్షియలైజేషన్ చేసే వరకు వీఆర్ లుకింగ్ అట్ అ మినిమమ్ ఆఫ్ $100 million అంటే 500-600 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఆల్ దిస్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ capital investment. So one is equity or the other is, one is loans, the other is always public funding. So these are the only three options. So we have borrowed money, సాఫ్ట్ లోన్స్ తీసుకుంటాము, కొన్నిసార్లు గ్రాంట్స్ కొంతమంది ఇస్తారు, కొన్ని పెద్ద పెద్ద ఫౌండేషన్స్ ఇంటర్నేషనల్గా పరంగా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, ఇటువంటి ఫౌండేషన్స్, రాకఫెల్లర్ ఫౌండేషన్, ఇట్లాంటి వాళ్ళందరూ మెడికల్ సైన్స్లో ఇలాంటి టెక్నాలజీస్ రావాలి అని చెప్పి గ్రాంట్స్ ఇస్తున్నారు. సో అటువంటి సోర్సెస్ని కూడా మేము యూటిలైజ్ చేసుకుంటున్నాం. రోటావైరస్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్, ఫర్ ద గేట్స్ ఫౌండేషన్ సపోర్టింగ్ ఇట్ టు అ వెరీ బిగ్ ఎక్స్టెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సపోర్ట్ చేశారు. అలాగే సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఫండ్స్ అండ్ రిసోర్సెస్ అన్నమాట to take things forward. Thank you very much, Suchitra garu. We wish you all the best. Thank you. భారత్ బయోటెక్ విజయ ప్రస్థానం గురించి సుచిత్ర ఎలా మాటల్లో తెలుసుకున్నాం కదా. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం బెస్ట్ ఇన్ ద బిజినెస్లో. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్.